నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ది డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ శ్రీధర్, కిడ్నీ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్. ఇక కిడ్నీ మార్పిడులకు సరైన పరిష్కారాలు ఏమిటి, రోబోటిక్ సర్జరీల వల్ల లాభాలేంటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి, కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్నీ సమస్యలు అనేవి ఏ వయసు వారికైనా వస్తాయా, కిడ్నీలో రాళ్లు తొలగించాలంటే ఎలాంటి చికిత్స చేయించుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్యులు రోబోటిక్ యూరాలజిస్ట్ కమ్మల్ శ్రీధర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. అసలు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ప్రధానమైన మూల సూత్రం మీద ఆధారపడుతుంది. భగవంతుడు మనకి 2 కిడ్నీస్ ఇచ్చాడు. అయితే ఆ 2 కిడ్నీస్ లో కూడా ఉదాహరణకు ఒక పక్కన రెండవ కిడ్నీ తొలగించిన తర్వాత మిగిలిపోయిన ఒక కిడ్నీ తన పనిని రెట్టింపు చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక కిడ్నీ డొనేట్ చేయాలి అని అంటే ఆ డొనేట్ చేసిన వాళ్ళు బాగుండాలి, ఆ తర్వాతే డొనేషన్ కి వారికి అర్హత పొందుతారు. కాబట్టి ఒక కిడ్నీ తీసేసినా ఏమీ కాదు. 2 వారాల లోపల కిడ్నీ సైజు ఆల్మోస్ట్ 50% పెరుగుతుంది. నెల రోజుల లోపల మొత్తం ఫంక్షన్ కూడా ముందులాగా 100% చేరుకోగలుగుతుంది ఒక కిడ్నీతోనే. కాబట్టి ఇంకొకరికి ఇచ్చినా సరే దాతలకి ఏ నష్టము జరగదు. దాతల యొక్క లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది. ఉదాహరణకు కిడ్నీ డొనేట్ చేయకముందు ఆయన 90 సంవత్సరాలు బతకాలనుకోండి, డొనేట్ చేసిన తర్వాత కూడా 90 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి జీవితానికి ఎటువంటి అపాయం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి ఏమీ తగ్గింపు ఉండదు. కాబట్టి దీని యొక్క సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అన్ని ట్రాన్స్ప్లాంట్ లోకి అత్యంత గొప్ప ట్రాన్స్ప్లాంట్ ఏది? సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిగా సక్సెస్ పొందింది. 1906 లోపల మొదటిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా దాని లైఫ్ స్పాన్ పెంచడానికి, ఎంతకాలం కిడ్నీ పనిచేస్తున్న దాన్ని పెంచడానికి రకరకాల ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ వాడుతూ వచ్చాం. అంటే మనం ఇచ్చిన తర్వాత కిడ్నీని ఎవరిలో తను పెడుతున్నాం వాళ్ళని రెసిపెంట్ అంటాం, వాళ్ళలో రక్షణ వ్యవస్థ అనేది వాటి మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మెల్లగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిజెక్షన్ ఎపిసోడ్ ని తగ్గించడానికి మందులు కొన్ని వాడతాం. అవి జీవితకాలం వాడాలి. నెలకు ఒక 5,000 6,000 ఖర్చు వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ కిడ్నీస్ యొక్క లైఫ్ స్పాన్ పెంచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. తద్వారా వారికి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ చెప్తాం. వాళ్ళు ఎల్లప్పుడూ మాస్క్ వాడాలని చెప్పి, గుంపుల్లోకి వెళ్ళొద్దని చెప్పి, స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పి, అత్యంత క్లీన్ అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పి ఆ విధంగా పాటించినట్లయితే యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంటే వారిలో జనరల్ గా ఒక 100 మందికి చేసినట్లయితే 70% మంది 5 సంవత్సరాలు బతుకుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 50% వరకు అయితే 10 years బతుకుతున్నారు. మేము సర్జరీ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ 20 years దాటి బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారికి కొద్ది శాతమే. ఎందుకంటే ఏం జరుగుతుంది ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉన్న కొద్ది అంటే నెమ్మదిగా క్రానిక్ రిజెక్షన్ ఒక ప్రక్రియ ఉంటుంది. ఉదాహరణకు అబ్బాయికి వాళ్ళ అమ్మ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చింది అనుకుందాం, డొనేట్ చేసింది అనుకుందాం. అయితే అబ్బాయిలో తండ్రి యొక్క కణాలు కూడా ఉంటాయి. కాబట్టి తండ్రి కణాలు అతనికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల స్లోగా రిజెక్షన్ అనేది మొదలవుతుంది. ఆ రిజెక్షన్ ప్రక్రియ కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 5 to 10 years కానీ లేక 15 years కానీ దాటిన తర్వాత ఆ రిజెక్షన్ ప్రక్రియ తగ్గిపోతుంది. ఎందుకంటే మనిషికి ఆ పెట్టినటువంటి కిడ్నీ మధ్యలో ఒక సయోధ్య కుదురుతుంది. ఆ సింబయాసిస్ లో బ్రతుకుంటాడు. కాబట్టి 20 years 25 years అని చెప్పడం చాలా కష్టం. కానీ ఒక ట్రాన్స్ప్లాంట్ 5 సంవత్సరాలు కనుక ఆ కిడ్నీ పనిచేస్తుందంటే సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంటే. రైట్. ఇక కిడ్నీ మార్పిడిలకు సరైన పరిష్కారాల గురించి, అలాగే రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అలాగే కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కిడ్నీ సమస్యలు అనేవి ఏ వయసు వరకైనా వస్తాయా, లేకపోతే పర్టికులర్గా ఈ వయసు వరకే వస్తాయా అనే విషయాల గురించి, కిడ్నీలో రాళ్లు తొలగించాలంటే ఎలాంటి చికిత్స చేయించుకోవాలి తదితర అంశాలపై మనతో పాటు ప్రముఖ వైద్యులు రోబోటిక్ యూరాలజిస్ట్ కమ్మల్ శ్రీధర్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు, అసలు కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటి అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్థూలకాయం కానీ, లేక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తాయని చాలా మందికి తెలియదండి. మనం అనుకుంటుంటాము బాడీ వెయిట్ పెరిగినా పర్లేదులే అని చెప్పి. కానీ వెయిట్ పెరిగిన కొద్దీ డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ కంట్రోల్ ఉన్నా సరే 10-15 సంవత్సరాల తర్వాత స్లోగా మైక్రో యాంజియోపతి అని ఒకటి ఉంటుంది. అంటే రక్తనాళాల లోపల మూసుకుపోవడం అనేది జరుగుతుంటుంది. అది జరుగుతుందని ఎవరికి తెలియదు, కానీ చాలా గ్రాడ్యువల్ గా, చాలా సైలెంట్ గా జరుగుతుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుందంటే నేను కొత్తగా ఏం జరగలేదు కదా నా బాడీలో, ఎలా ఫెయిల్ అయిందని అడుగుతుంటారు. కాబట్టి మొట్టమొదటి చూసుకోవాల్సింది ఏంటి అంటే
ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. బాడీ వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ కొద్దిగా 5 కిలో 10 కిలో ఎక్కువ ఉంటే ఏంటి అని అనుకుంటారు చాలా మంది. కానీ దానివల్ల వచ్చేటువంటి అనేక అనర్థాలు, ముఖ్యంగా ఇన్సులిన్ అనేది మన బాడీలో ఫిక్స్ గా ఉంటుందండి. ఎప్పుడైతే బరువు పెరిగామో ఆ ఇన్సులిన్ తక్కువ పడడం వల్ల షుగర్ వస్తుంది. ఆ షుగర్ టాబ్లెట్స్ వేసుకున్నా సరే స్లోగా డ్యామేజ్ అవుతుందని ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తుంది చాలా మంది తెలియకపోవచ్చు. నేను టాబ్లెట్ రెగ్యులర్ వేసుకుంటా అంటారు, లేక బీపీ టాబ్లెట్ వేసుకుంటా అంటారు. కానీ వీటన్నిటిలో చేసేది ఏంటి అంటే స్లోగా ప్రతి డిసీజ్ కూడా కిడ్నీలో ఉన్నటువంటి ఆ నెఫ్రాన్స్ దెబ్బతీస్తుంది. దాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటారు, క్రానిక్ రీనియల్ ఫెయిల్యూర్ అంటారు. ఇదంతా కొన్ని సంవత్సరాలు పడుతుందమ్మా. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒక్క రోజు జరిగేది కాదు. ఫంక్షన్ తగ్గింది అనుకుందాం. ఉదాహరణకు ఫంక్షన్ ఈ రోజున ఆల్మోస్ట్ 10% వరకు తగ్గిందంటే ఒక రోజు జరిగింది కాదు, అది 5 to 6 years పడుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, అంటే సడన్ గా కిడ్నీ ఫెయిల్ అవడం. ఎలా అవుతుంది అది అంటే ఒక కట్ల పాము కాటేసింది అనుకోండి, దాని యొక్క విషయం వల్ల కిడ్నీ పైన దుష్ప్రభావాలు చూపడం. 4 నుంచి 6 వారాల లోపల మళ్ళీ కిడ్నీ రికవరీ ఏమి కానట్టుగా పనిచేస్తుంది. ఆ 4 వారాలు ఆ పేషెంట్ రక్షించుకునేందుకు డయాలసిస్ చేస్తాం. అదేవిధంగా బర్న్స్, ఎవరైనా కాలిపోయారనుకుందాం, బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల. అది కూడా మనం వారికి రీహైడ్రేట్ చేస్తే ఫ్లూయిడ్స్ అన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ రికవర్ అవుతుంది. ఇవన్నీ టెంపరీ ఫెయిల్యూర్స్ అంటాం. కానీ ఇర్రివర్సిబుల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే డయాబెటీస్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ, లేక ఇతర స్థూలకాయం వల్ల కానీ, వీటి వల్ల వచ్చేటువంటి తగ్గవండి. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ పోదు, హైపర్ టెన్షన్ మళ్ళీ పోదు. కాబట్టి దాని వచ్చే స్లోగా క్రియేటిన్ అనేది నార్మల్ గా 1 అని ఉండాలి, 1 mg/%. అలాంటిది 10 mg/% అయిందని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. కాబట్టి వారికి కొంతకాలం 2 mg ఉంటుంది. నెక్స్ట్ 2-3 years తర్వాత చూస్తే 3 mg కావచ్చు, 4 mg కావచ్చు, 5 mg కావచ్చు. చివరి 10 mg అయ్యేటప్పటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిందని తెలిస్తే వెంటనే వారు రకరకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీమియా అంటాం, అంటే యూరిన్ లో ప్రోటీన్స్ వెళ్ళిపోతున్నాయి. కిడ్నీ బాగా పనిచేస్తున్న వాళ్ళకు చాలా తక్కువ పోతామా ట్రేసెస్ అంటాం. ఓకే డాక్టర్ గారు, 150 mg/day. కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. స్కానింగ్ చేస్తే కిడ్నీ చిన్నగా కిడ్నీ పెద్దగా ఉన్నదని అన్నారండి. ఓకే 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 మీకున్న కంప్లైంట్ ఏంటండి? కిడ్నీ ఇప్పుడు ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది, ఒక కిడ్నీ పెద్దదిగా ఉందని అన్నారు. ఎందుకు చేశారు స్కానింగ్? అర్థం కాలేదండి. అంటే నొప్పి ఏమైనా వచ్చిందా? మీకు నొప్పి ఉంటే చేశారా, లేక స్టోన్ ఉందని తెలిసి చేశారా, లేకపోతే ఇంకేమైనా కంప్లైంట్స్ ఏముంటే చేశారు స్కానింగ్? సార్ మీకు చంద్రశేఖర్ గారు మీరు అసలు స్కానింగ్ ఎందుకు ఒక సైజ్ పెద్దది చిన్నది కూడా ఉండొచ్చు అండి. అది సైలెంట్ గా కిడ్నీ చిన్నదయ్యే కండిషన్లు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీలో ఇన్ఫెక్షన్ కానీ, స్టోన్స్ కానీ ఉంటే ఆ వ్యక్తికి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవండి. కానీ స్కానింగ్ చేసినప్పుడు ఒకటి చిన్నదైపోయింది అంటే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. నాకైతే అసలు ఎటువంటి నొప్పి రాలేదు, ఎప్పుడు కూడా సఫర్ కాలేదు, కిడ్నీ సమస్య లేదంటారు. కానీ ఆ కిడ్నీ సైలెంట్ గా చిన్నదవడాన్ని అట్రోఫిక్ పైలోనెఫ్రైటిస్ అంటారు. అంటే కిడ్నీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతీస్తుంది. ఆ తర్వాత చిన్నదైపోతుంది. నార్మల్ గా కిడ్నీ సైజ్ 13 సెంటీమీటర్లు ఉంటుంది, వెడల్పు ఒక 6 సెంటీమీటర్లు ఉంటుంది, థిక్నెస్ ఒక 4 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సగం అయిపోయినా సరే ఆ వ్యక్తికి మాత్రం తెలియదండి. ఎలాగైతే ఒక కిడ్నీ చిన్నదై ఫంక్షన్ కోల్పోతూ ఉంటుందో, అదర్ సైడ్ ఇంకో సైడ్ ఉన్నటువంటి కిడ్నీ దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి టోటల్ ఫంక్షన్ బాగానే ఉంటుంది, పేషెంట్ కంప్లైంట్స్ ఏమి ఉండవు, కానీ కిడ్నీ సైజ్ చిన్నగా ఉండొచ్చు. వారు చేయాల్సింది ఏంటి అంటే వెంటనే ఇప్పుడు రకరకాల ఇతర టెస్టులు ఉంటాయమ్మా. గ్లోమెరులర్ ఫంక్షన్ టెస్ట్ అని, GFR అని, ఆ తర్వాత యూరిన్ ప్రోటీన్ టెస్ట్ అని చేయాలి. ఒకవేళ బాగానే ఉన్నాయనుకోండి, ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫాలోఅప్ లో ఉండాలి. ఈ స్కానింగ్ చేయడం కానీ, లేక బ్లడ్ టెస్ట్ చేయడం కానీ, తద్వారా ఇక ఫర్దర్ డ్యామేజ్ లేకుండా చూడాలి. ఇదే సమస్య కనుక అదర్ సైడ్ కూడా వచ్చి చిన్నదైంది అనుకోండి, అప్పుడే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి అది కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేక ఉంటాయి. వాటిని పర్సనల్గా వచ్చినట్టు చెప్తుంటాం. ఏదేమైనా సరే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది బయటకు పెద్ద సిమ్టమ్స్ తో రాదు. కిడ్నీ ఫంక్షన్ కోల్పోయినా సరే అలార్మింగ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కాబట్టి ప్రజలు యాన్యువల్ చెకప్ చేసుకోవడం చాలా అవసరము. సంవత్సరం ఒకసారి ఏ సమస్య లేకపోయినా సరే టెస్టులు చేసుకున్నట్లయితే అవి కూడా కేవలం 1000 నుంచి 1500 ఉంటాయి. కిడ్నీ పరంగా చేసేటువంటి యాన్యువల్ చెకప్, వాటి ద్వారా ఫంక్షనింగ్ బాగుందా లేదా, ఒకవేళ ఫెయిల్ అవుతుంటే దాన్ని ఎలా అరికట్టాలి కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు నమస్తే అండి. సూర్యనారాయణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. హలో హలో సార్ నమస్తే అండి, చెప్పండి మీ కంప్లైంట్ ఏంటి? చెస్ట్ లో మంటలు వస్తుందండి.
ఛాతిలో. ఛాతిలో. ఓకే. అదే సార్ పెయిన్. వాపులు ఏమైనా, అదే వాంతులు ఏమైనా వచ్చినాయండి? వాంతులు అవుతున్నాయా? ఏం లేదండి. ఓన్లీ. మీ వయసు ఎంత అండి? వయసు 27. ఓకే. ఇప్పుడు యంగ్స్టర్స్ లోపల ఛాతీలో నొప్పి, ఛాతీలో కొద్దిగా పట్టేసినట్టు ఉండవన్నీ అసిడిటీ అంటామండి. అంటే కొంచెం పొట్ట లోపల గ్యాస్ ఎక్కువ ఉండడము, లేక అసిడిటీ వల్ల కొద్దిగా మంట వచ్చినట్టు ఉంటుంది. కానీ అది కొన్నిసార్లు సివియర్ గా అయింది, లేక విపరీతమైనటువంటి క్యాచ్ లాగా, లేకపోతే ఆయాసం వస్తున్నారు, నడవడం కష్టమైందంటే అప్పుడు తప్పకుండా ఈసీజీ చేయమని చెప్తాం. అంటే యంగ్స్టర్స్ లోపల గుండె జబ్బులు రాకూడదు అనేవి లేదండి. అయితే ఫస్ట్ గుండె జబ్బు అనుకోకుండా అవసరమైనటువంటి సింపుల్ స్కాన్స్ అవి చేస్తాం. అసిడిటీ కాదని తెలిస్తే అప్పుడు హార్ట్ యొక్క టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఒక అసిడిటీ అని తెలిస్తే దానికి సింపుల్ టాబ్లెట్స్ వచ్చినాయండి. ముందు కాలంలో దానికి గ్యాస్ట్రోజెనోస్టమీ సర్జరీస్ ఉండేవి. ఇప్పుడు సర్జరీస్ లేకుండా అసిడిటీ వచ్చిందంటే ఒక టాబ్లెట్ పరగడుపున వేసుకున్నట్లయితే 7 గంటలకు ఆ యాసిడ్ ఎక్కువగా ఏదైతే తయారవుతుందో దాన్ని అరికట్టవచ్చు. ఎప్పుడైతే అసిడిటీ తగ్గిందో మీకు ఆ మంట కానీ, లేక రిట్రోస్టర్నల్ బర్నింగ్ అంటారు, అంటే ఛాతీ వెనుక ఉండేటువంటి ఆ మంట కానీ, లేక నొప్పి కానీ, లేక డిస్కంఫర్ట్ కానీ కంప్లీట్ గా ఎరాడికేట్ అవుతాయి. ఈ వాడే టాబ్లెట్ ఏదైతే ఉందో అసిడిటీకి కనీసం 6 వీక్స్ వాడాలి. ఆ తర్వాత లైఫ్ లో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఎందుకంటే మనిషికి మానసిక ఒత్తిడి అనేది తప్పనిసరి, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఎవరైతే బాగా కంట్రోల్ చేసుకుంటారో, యోగా కానీ, ప్రాణాయామ కానీ, మెడిటేషన్ కానీ చేయడం ద్వారా బాడీ లోపల అసిడిటీ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ తగ్గుతాయని చెప్పి అనేక పరిశోధన ద్వారా డాక్టర్ గారు, అలాగే కిడ్నీలో రాళ్లు రావడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ రాళ్లు కనుక వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే కిడ్నీ అనగానే ఫస్ట్ అందరికి స్టోన్సే గుర్తొస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ మందిలో వస్తుంది, కానీ స్టోన్స్ అనేవి వెరీ కామన్. అలా ఆరోగ్యవంతులుగా ఉంటారు, సడన్ గా ఏదో విపరీతంగా నొప్పి రావటము, గిలగిల కొట్టుకోవటము, హాస్పిటల్కి తీసుకెళ్తే ఓ స్టోన్ ఉంది, ఒక 8 మిల్లీమీటర్స్ 10 మిల్లీమీటర్స్ స్టోన్ ఉంది అంటారు. నేను ఎటువంటి దురలవాటు లేని వాడిని, మరి నాకెందుకు స్టోన్ వచ్చింది అనుకుంటుంటారు. స్టోన్ రావడానికి ఒక కారణం కాదమ్మా, మల్టిపుల్ ఫ్యాక్టోరియల్ ఆరిజిన్ ఉంటుంది. అంటే వాటర్ తక్కువ తాగినా స్టోన్ రావచ్చు. ముఖ్యంగా లేడీస్ లోపల వాటర్ తక్కువ తాగే అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ వర్క్స్ కానీ, బయట కానీ వాష్రూమ్కి వెళ్ళడం ఇష్టపడక నీళ్లు తాగరు, ఇంటికి వెళ్ళే వరకు కూడా అలాగే ఆకు పట్టుకుంటారు. దానివల్ల వాటర్ ఇంటేక్ తగ్గి స్టోన్స్ వచ్చే అవకాశం. రెండవది మిల్క్ ప్రొడక్ట్స్, అంటే కాల్షియం ఉండేటువంటి అనేక స్వీట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, వాటి వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాల్షియం అనేది మనం బాడీలో అవసరమే, కానీ అవసరం మించి ఉంది అనుకోండి, అది కిడ్నీ లోపల ఫిల్టర్ అయ్యే సందర్భంలో సూపర్ సాచురేషన్ గురై దానివల్ల ఇసుక లాంటివి తయారవుతుంది. కోటాను కోట్ల ఇసుక రేణువుల యొక్క మేలు కలయికనే స్టోన్. అంటే స్టోన్లు డైరెక్ట్ గా మనం మింగితే కిడ్నీలోకి పోవండి. ఎక్కడైతే ఫిల్టరేషన్ అవుతుందో నెఫ్రాన్స్ లోపల, అక్కడ నార్మల్ కంటే ఎక్కువ క్రిస్టల్స్ ఉంటే అవి ఒకదానికి అతుక్కుంటాయి. ఆక్సిలేట్స్ అంటాం. ఆక్సిలేట్స్ అంటే ఈ చాక్లెట్ లో కానీ, సాఫ్ట్ డ్రింక్స్ లో కానీ, ఫాస్ట్ ఫుడ్స్ లో కానీ ఇట్లా ఉంటుంది. ఈ కాల్షియం ఆక్సిలేట్ రెండు కలిసినాయి అనుకోండి, గట్టి రాయిలాగా తయారవుతుంది. అది బండతో కొట్టినా సరే పగలదు, అంత గట్టి రాయి కిడ్నీలో తయారవుతుంది. దాని సైజును బట్టి వారికి నొప్పి ఎక్కడ వస్తుంది అనేది ఉంటుంది. కిడ్నీలో స్టోన్ ఉంది అనుకోండి, వీపు భాగం నొప్పి ఉంటుంది. అదే కిందకు గొట్టంలో ఉంది అనుకోండి, అది పక్కన అంటే బొడ్డు పక్కన రావచ్చు. మరీ కింద బ్లాడర్ లో వచ్చింది అనుకోండి, మూత్రం పోసే దగ్గర రావచ్చు. సడన్ గా మూత్రం ఆగిపోవచ్చు, లేక మూత్రం మంటతో రావచ్చు, లేక మూత్రంలో బ్లీడింగ్ కావచ్చు. ఎందుకంటే రాళ్ళు స్మూత్ సర్ఫేస్ ఉండవమ్మా, దానిపైన ముళ్ళ లాంటివి గరుకుగా ఉంటాయి. కాబట్టి లోపల లైనింగ్ ఎప్పుడైతే దెబ్బతీసినాయో ఆటోమేటిక్ గా బ్లీడింగ్ అవుతుంది. మూత్రంలో బ్లీడింగ్ అయింది అని అంటే మాత్రం అది చాలా అలార్మింగ్ కంప్లైంట్. ఒకటి స్టోన్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, కొన్నిసార్లు క్యాన్సర్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆ బ్లీడింగ్ అనే దాన్ని తప్పకుండా దాని ఆరోగ్యం తెలుసుకోవాలి. స్టోన్స్ వచ్చిన వాళ్ళకి జనరల్ గా ఏమేమి తీసుకోకూడదని అడుగుతుంటారండి వాళ్ళు. ఆల్కహాల్ మాత్రం ఎట్టి వాళ్ళు తీసుకోకూడదమ్మా. ఎందుకంటే ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ డైట్ రెండింటి వల్లనే ఆక్సిలేట్ స్టోన్స్ వస్తున్నాయి. ఎక్కువ నాన్ వెజిటేరియన్ లో యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రోటీన్ బాగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు, మాంసాహారం ఎక్కువ తీసుకున్న వాళ్ళకు ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే యూరిక్ యాసిడ్ గా మూత్రంలో వస్తుంది. ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందామండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. గోపాల్ నాయక్ గారు. గోపాల్ నాయక్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా సమస్య ఎక్కువ లేదమ్మా. నాకు అసలు మలబద్ధకం ఉంటుంది. అయితే ఒక 20 రోజులు ఇమోషన్స్ అవుతున్నాయమ్మా. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతూ. అలాగేమ్మా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటో. అమ్మా అమ్మా ఇప్పుడు నా సమస్య ఏంటంటే కడుపులో కొద్దిగా తిరుగుతూ ఒకసారి మీరు అనేది కాన్స్టిపేషన్ ఉందని చెప్తున్నారండి. జనరల్ గా కాన్స్టిపేషన్ కారణాలు అనేక ఉంటాయి. ఎవరైనా సరే ఫైబర్ డైట్ తీసుకోండి, ఆకుకూరలు కానీ లేక బల్క్ ఫుడ్స్ తీసుకుంటేనే మోషన్ ఫ్రీగా వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు కేవలం హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఎక్కువ రాదండి.
అందువల్ల మేము చెప్తుంటాం, ఎవరైనా సరే ఏజ్ తో పాటు అనేక ఫంక్షన్స్ అన్నగిల్లుతూ ఉంటాయి. యవ్వనంలో చక్కగా మోషన్ పాస్ చేసినా సరే ఏజ్ అయిన కొద్దీ వారి లోపల న్యూరోపతి అంటారు, ఆటోనమిక్ న్యూరోపతి అని, మోషన్ యొక్క దాని కదలికలు తగ్గిపోతుంటాయి. కాబట్టి దానికి అవసరమైతే టాబ్లెట్స్ ఉన్నాయి, డల్కోలాక్సిన్ టాబ్లెట్ ఉన్నాయి, లేక క్రిమిఫెన్ అనేటువంటి లిక్విడ్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవాలి. జనరల్ గా పదే లూజ్ మోషన్ అవుతుంది, లేక మధ్యలో కాన్స్టిపేషన్ అవుతుంది అంటే దాంట్లో పేగుల్లో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా అనే డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే ఆల్టర్నేటివ్ కాన్స్టిపేషన్ కొద్ది రోజులు, లూజ్ మోషన్ కొద్ది రోజులు ఇలా జరిగిందంటే అది అనుమానాస్పదంగా ఉంటుంది. లోపల ఏమైనా గడ్డలు ఉంటే అవి ఇరిటేట్ చేస్తుంటే కాబట్టి లూజ్ మోషన్ అవుతుంది, తర్వాత అవి బ్లాక్ చేస్తుంటే కాబట్టి కాన్స్టిపేషన్ అవుతుంది. ఇవన్నీ చూడాలంటే తప్పకుండా పొట్టలో స్కానింగ్ చేయాల్సి వస్తుంది. ఎవరికైతే అనుమానం ఉంటుందో వాళ్ళు కొలనోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ విలువైన సలహాలు సూచనలు మాకు అందించినందుకు. రైట్, ఇవి ఈ రోజు హెల్త్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.